మిత్రులందరూ నమస్కారం. రేడియో రాంబాబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనగానే తెలుగు వారికి గుర్తొచ్చేది లవకుశ సినిమా. శ్రీరామనవమి పర్వదినం నాడు ఏదో ఒక ఛానల్లో లవకుశ మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా శ్రీరామనవమి పందిళ్లలో కూడా ఈ సినిమాని ప్రదర్శిస్తూ ఉంటారు. లవకుశ నిజంగా చెప్పాలంటే ఒక కల్ట్ మూవీ. లవకుశ సినిమా తీసినప్పుడు ఆ నిర్మాత శంకర్ రెడ్డి గారు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. 1958లో షూటింగ్ మొదలు పెడితే 1963 మార్చి 29 కానీ విడుదల చేయలేకపోయారు. దానికి అనేక అవాంతరాలు. కానీ విచిత్రం ఏంటంటే ఆయన ఎంత కష్టపడ్డారో అంత విజయం సాధించింది. లవకుశ అనేది అలాంటి పౌరాణిక చిత్రం మళ్ళీ రాలేదు. అయితే శంకర్ రెడ్డి గారు ఎందుకు తీద్దాం అనుకున్నారు లవకుశ? దానికో నేపథ్యం ఉంది. చరణదాసి సినిమాలో ఒక సీక్వెన్స్లో ఎన్టీఆర్, అంజలిదేవి సీతారాముగా కనిపిస్తారు. అది చూసినప్పుడు ఆయనకి వీళ్ళిద్దరితో కలిసి లవకుశ సినిమా తీస్తే బాగుంటుంది సీతారాముల నేపథ్యంతో అనుకున్నారు. అనుకోవటమే తడవు ఆయన 1934లో లవకుశ పేరుతోనే సినిమా తీసినటువంటి సి పుల్లయ్య గారు, చిత్తజల్లు పుల్లయ్య గారిని కలిశారు. ఆయన కూడా అప్పుడు బ్లాక్ అండ్ వైట్ తీస్తే ఇప్పుడు కలర్లో తీయడానికి సిద్ధపడ్డారు. కథా రచన వెంపటి సదాశివ బ్రహ్మం గారు అనుకున్నారు. ఆయన్నే కథాశివ బ్రహ్మం అంటారు. ఆయన అద్భుతమైనటువంటి కథా మాటలు సమకూర్చారు. ఘంటసాల మాస్టర్ సంగీతం. నాకు తెలిసి లవకుశ సినిమా విజయానికి కనీసం 50% ఘంటసాల మాస్టర్ సమకూర్చేటువంటి సంగీతానికి ఇవ్వాలి. పాత లవకుశ సినిమాల్లో కూడా దాదాపుగా పద్యాలు పాటలు అన్నీ కలిపి 30 ఉంటే ఇందులో కూడా ఒక దాదాపు 27 నుంచి 30 పద్యాలు పాటలు ఉంటాయి. ముందుగా పాటలు పద్యాలు రికార్డ్ చేశారు. నాగయ్య గారు ఇందులో వాల్మీకి పాత్ర పోషించారు, తెలుసు కదా. నాగయ్య గారు ఆ పాటలు విని అద్భుతంగా సంగీతం సమకూర్చే ఘంటసాల ఈ సినిమా 100 రోజులు జరుపుకోవటం ఖాయం అన్నారు. సరే, షూటింగు వాహిని స్టూడియోలో చేశారు. మంచి తారాగణం అంతా బాగుంది. సినిమా షూటింగ్ ప్రారంభించే నాటికి అన్నీ అనుకూలంగానే పరిస్థితులు. ముందుగా తీసింది క్లైమాక్స్ తీశారు. లవకుశులు తమ తండ్రి గారైన శ్రీరాముడిని ఎదుర్కోవటం అనేటువంటి దృశ్యం తీశారు. అప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు. మీకు తెలుసు కదా, లవకుశులుగా వేసిన వాళ్ళు నాగరాజు, సుబ్రహ్మణ్యం, వీళ్ళిద్దరు కూడా. అయితే సినిమా నిర్మాణం 58 నుంచి 62 చివరి వరకు కొనసాగేటప్పటికి వాళ్ళు టీన్స్ కదా, కొంచెం వాళ్ళల్లో వాళ్ళ వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఫిజిక్ అంటాం కదా, శారీరకంగా కొన్ని మార్పులు వచ్చే వాళ్ళే. ఇవన్నీ కూడా మన సినిమాలో కనిపిస్తాయి, కానీ ప్రేక్షకులు చూడండి ఎంత గొప్ప వాళ్ళు, పట్టించుకోలేదు. అయితే పాపం ఈ సినిమా ఆయన కలర్లో తీద్దాం అనుకున్నప్పుడు అప్పట్లో కలర్ సినిమా అంటే ఇంకా ఈస్ట్మన్ కలర్ రాలేదు. తెలుగులో మొదటి కలర్ సినిమా లవకుశ. ఈ గేవా కలర్లు తీశారు. గ్రేవార్ట్ అనేటువంటి ఆక్ఫా గ్రేవార్ట్ అనే జర్మన్ కంపెనీ. దాని ఫిలిం కానీ ఏదన్నా సరే బాంబే నుంచి తెచ్చుకోవాలి. ప్రాసెసింగ్, ప్రింటింగ్ అంతా బాంబే నుంచి జరుగుతుంది. చెన్నై అంటే మెడ్రాస్లో జరిగే అవకాశమే లేదు. విచిత్రంగా తమిళంలో అప్పటికే ఆలీబాబా 40 దొంగలు ఇంకో సినిమా కలర్లో వచ్చేసాయి తెలుగు కన్నా ముందరే. తెలుగే కొంచెం ఆలస్యం, అంటే 58లో మొదలుపెట్టారు కానీ రిలీజ్ అయ్యేటప్పటికి 63 అయింది. సరే, పాటలు అవి అద్భుతంగా అయిపోయిన తర్వాత ఈ చిత్రీకరణ దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఏమున్నాయి, ఆ నిర్మాత చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మధ్యలో ఆగిపోతే చివరికి సుందర్లాల్ నహతా ఆయన డిస్ట్రిబ్యూటర్, పంపిణీదారుడు. ఆయన హక్కులు తీసుకుని ఆయన ఫైనాన్స్ చేసి సినిమా నిర్మాణాన్ని కంప్లీట్ చేశారు. అయితే డిస్ట్రిబ్యూటర్స్ ఒక పాట అన్నా లేదు, బాగా సీరియస్గా ఉందంటే అప్పుడు రేలంగి గారితో చెప్పి బాధపడితే రేలంగి గారు అన్నారట, నేను గిరిజ ఒక పాట మీరు ఘంటసాల మాస్టర్ గారిని అడిగి తయారు చేసి సిద్ధంగా పెట్టుకోండి, మేము పాటకి సిద్ధంగా షూటింగ్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఒక 24 అవర్స్ గ్యాప్లో ఒక పాటని రికార్డ్ చేశారు. అర్ధరాత్రి 3 ఎప్పుడో నిద్ర కళ్ళతోనే షూటింగ్ చేశారు. ఇలా సినిమా రిలీజ్ అయిన తర్వాత బహుశా 26 కేంద్రాల్లో మొదట రిలీజ్ అయింది. ఆ 26 కేంద్రాల్లోనూ 100 రోజులు ఆడింది. తర్వాత కొంచెం లేట్ రిలీజ్గా ఇంకో 36 కేంద్రాల్లో రిలీజ్ అయింది. అక్కడ కూడా 100 రోజులు ఆడింది. అంటే
లేట్ రిలీజ్ అంటే మేబీ ఒక నెల 2 నెలల తేడాగా. అంటే 62 కేంద్రాలలో లవకుశ 100 రోజులు ఆడింది. 18 కేంద్రాలలో 175 రోజులు ఆడింది. 3 కేంద్రాల్లో 200 రోజులు ఆడింది. హైదరాబాద్లో 60 వారాలు ఆడింది. ఇంకో సంగతి తెలుసా మీకు? అప్పటికి ₹1,00,00,000 వసూలు చేసేటువంటి సినిమాలుగా మొఘల్ అజామ్కి ఆ ఖ్యాతి ఉంది. దక్షిణాది భాషల్లో వచ్చినటువంటి చిత్రాల్లో మొదటి ₹1,00,00,000 వసూలు చేసిన చిత్రం లవకుశ. అంటే అప్పటి రేట్లు ఎంత ఉండేవి? పావలా నుంచి రూపాయి. పావలా మినిమము, రూపాయి మ్యాక్సిమం. అంటే అత్యధికంగా రూపాయి అంటే అతి తక్కువగా పావలా. ఇలాంటి కలెక్షన్స్తో ₹1,00,00,000 వసూలు చేస్తే ఆంధ్రదేశం పాపులేషను జనాభా 3 కోట్లు ఉంటే 1,98,00,000 మంది ఆ సినిమాని చూశారు. అంటే చాలామంది మనం గొప్ప సినిమాగా, గొప్ప హిట్గా షోలేని చెప్తారు, కానీ నా ఉద్దేశంలో ఒక ప్రాంతీయ భాషలో వచ్చిన చిత్రం నిజంగా చెప్పాలంటే షోలే కన్నా ఎక్కువ రికార్డు క్రియేట్ చేసిందని చెప్పి నాకు అనిపిస్తుంది. గ్రామాల్లో ముఖ్యంగా బళ్ళు కట్టుకుని ఈ సినిమా చూడడానికి వచ్చేవాళ్ళట. అంతా అంటే హుండీలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్, అంజలిదేవి అంటే సాక్షాత్తు సీతారాములు అన్నంత భావానికి జనం వచ్చేశారు. ఇప్పటికి కూడా లవకుశలో సీతారాములు ఏ విధంగా ఉంటారో మనకి నిజంగా సీతారాములు ఉన్నట్టయితే అలాగే ఉంటారు అని అనిపించక మాను. అంత గొప్పగా ఎన్టీఆర్, అంజలి నటించారు. ఇక మిగిలిన పాత్రల్లో సత్యనారాయణ గారు ఆయన భరతుడు, శోభన్ బాబు గారు శత్రుఘ్నుడు, కాంతారావు గారు లక్ష్మణుడు, ఇలా కౌశల్య గారేమో కన్నాంబ గారు, భూదేవిగా యశ్వరలక్ష్మి, నాగయ్య వాల్మీకిగా, ఇట్లా చాలామంది, రమణారెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు. అందరూ కూడా అద్భుతంగా నటించిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఆ పిల్లలకి ఆ మార్నింగ్ పొద్దున్న 7 గంటలకు షూటింగ్ మొదలు పెడితే రాత్రి 9 అయిపోయింది. ఆ లవకుశులుగా నటించినటువంటి నాగరాజు, సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరినే కాస్త తొందరగా పంపించేసేవాళ్ళట, వీళ్ళకి రెస్ట్ అవసరం అని చెప్పిన. అలాగే శర్మ గారు అనే ఆయన వీళ్ళకి ఎలా బాణం వేయాలి అనే దాని మీద శిక్షణ ఇచ్చారట. అంటే అంత కష్టపడ్డారు నిజంగా చెప్పాలంటే. ఘంటసాల మాస్టర్ సంగీతం అనుకున్నా కదా, అన్ని పాటలు పద్యాలు చూడండి. బహుశా మిగిలిన ఏ భాషలో, హిందీ భాషల్లో పద్యాలు ఉంటాయా? ఉండవు. తమిళంలో ఉంటాయా? ఉండవు. మలయాళం, కన్నడం ఇటు ఎక్కడా కూడా పద్యాలు ఉండవు. ఒక తెలుగు భాషలోనే పద్యాలు ఉంటాయి. బహుశా మరి తెలుగు పద్యాలు అనేది మన మరాఠీ భాష నుంచి వచ్చాయంట. మరి మరాఠీలో ఈ పద్యాలు ఉన్నాయి నాకు తెలియదు. తెలుగు భాషలో ఈ పద్య నాటకం అనేది అంత పాపులర్ అవటం వలన అప్పట్లో వచ్చిన పౌరాణిక చిత్రాల్లో పద్యాలు అంత గొప్పగా ఉంటాయి. ముఖ్యంగా లవకుశులు అటు శత్రుఘ్నుడిని, భరతుడిని, లక్ష్మణుడిని ఎదుర్కొన్నప్పుడు మొత్తం వాళ్ళ జవాబంతా ముందుగా పద్య రూపంలో సాగుతుంది, ఓ సంవాదం లాగా. ఆ తర్వాత బాణాలు వేయటం. అలాగే ఈవెన్ శ్రీరాముడు వచ్చి లవకుశుల్ని మీరు అశ్వమేధ యాగం చేసి ఆ అశ్వాన్ని వదిలిపెట్టండి అన్నప్పుడు ఆ పిల్లలు తండ్రి మధ్య కూడా పద్య రూపంలో సంభాషణ సాగుతుంది. ఇంకే సినిమాలో మనం చూస్తాం నేను చెప్పండి. అలాగే కొన్ని పాటలు, సందేశించకమమ్మ రఘురాము ప్రేమను అనేటువంటి వాల్మీకి పాట, నాదు జపము తపము నా కావ్యమే హృదయమ్మ అని చెప్పి వాల్మీకి చెప్తాడు. రాముడు ఏకపత్ని వృతుడు, ఇంకో పెళ్లి చేసుకున్నటువంటి నమ్మకం అని చెప్పి అద్భుతంగా కొసరాజు గారు రాసినటువంటి పాట. అలాగే ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అనేటువంటి పాట చూడండి. లక్ష్మణుడు సీతమ్మ వారిని అడవుల్లో వదిలిపెట్టడానికి వెళ్ళినప్పుడు. అలాగే ఒక ఫోక్ సాంగ్ లాంటిది, నేను ఒల్లనోరి మామ అనేటువంటి పాట కానివ్వండి. ఇలా జగదేభిరాముడు, శ్రీరాముడు అనేటువంటి పాట కానీ, శ్రీ రఘురామ్ ఆంజనేయుడు వచ్చేటువంటి పాట ఉంటుంది కదా, శ్రీ రఘురామ్ జయ రఘురామ్ అనే పాట కానీ, లవకుశులు పాడే 3 పాటలు ఉంటాయి కదా, శ్రీరాముని చరిత్రను వినరము ఒకటి, 3 పాటలు ఉంటాయి. లవకుశులు పాడేటువంటి పాటలు రామ కథను వినరయ్య ఒకటి, శ్రీరాముని చరిత్రం వంటి ఒకటి, ఇంకో 3 పాటలు. ఇక కాకుండా పద్యాలు, ఊరకే కన్నీరు నింపకమ్మ అని చెప్పని లవకుశులు సీతమ్మ వారిని ఊరడిస్తారు. అది గొప్పగా ఉంటుంది. అలాగే లవుడు కుశుడు ఈ అశ్వమేధ యాగంలో వచ్చే అశ్వాన్ని వాళ్ళు పట్టుకు బంధిస్తారు. లేరు కుశలవులకు సాటి అనేటువంటి ఒక పాట అద్భుతంగా ఉంటుంది. ఇలా ఎన్ని పాటలు, ఎన్ని పద్యాలు. అసలు మొదలవటమే ఒక పద్యంతో స్టార్ట్ అవుతుంది. సప్తాశ్వర రథమారుడం అనేటువంటి ఒక పాట. ఈ మొత్తం సినిమా అంతా పాటలు, పద్యాలు. అందుకనే మనకు తెలియకుండానే ఘంటసాల మాస్టారు చేసేటువంటి ఆ సంగీతం ఏదైతే ఉందో సినిమాలో అంతర్భాగం అయిపోయింది. నిజంగా మీరు పాటలు, పద్యాలు తీసేసి లవకుశ చూస్తే లవకుశ అంత మనకు గొప్పగా అనిపించదు.
అంటే లవకుశలో ఒక 50% విజయం నాకు తప్పకుండా ఘంటసాల మాస్టర్ సంగీతానికే ఇవ్వాలి అనిపిస్తుంది. సార్ రవికాంత్ రగాయిచ్ ఫోటోగ్రఫీ ఎంతో బాగుంటుంది. గేవా కథలు జనరల్గా బాగుంటుంది అంటారు, కానీ ఇప్పుడు కూడా యూట్యూబ్లో ప్రింట్ చాలా బాగుంది చూడండి. అలా ఘంటసాల మాస్టర్ మ్యూజిక్ గురించి ఎలాగ చెప్పుకున్నాం. పిఎల్ రాయ్ గారు ఆయన కెమెరా బ్రహ్మాండమైన కెమెరా ఉంటుంది. రవికాంత్ నగాజ్ స్ట్రిక్ ఫోటోగ్రఫీ ఉంటుంది. దాంతోపాటుగా అది ఎడిటింగ్ చేసిన ఆయన అక్కినేని సంజీవి, ఆయన అక్కినేని శ్రీకర్ ప్రసాద్ గారి ఫాదర్. అద్భుతమైన ఎడిటింగ్ కనిపిస్తుంది. ఈ సినిమాలో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, మొదట పుల్లయ్య గారు దర్శకత్వం వహించిన తర్వాత కొంత భాగం ఆయన దర్శకత్వం వహించిన భాగం అంతా కలిపితే ఒక 8,000 అడుగులు వచ్చింది ఎడిట్ చేసిన తర్వాత. అయితే అప్పటికి ఆయన ఆరోగ్యం బాగుండక ఆయన తన తనయుడు సిఎస్ రావుని దర్శకత్వం వహించమన్నారు. అంతకన్నా ముందర బిఎన్ రెడ్డి గారిని శంకరెడ్డి గారు అప్రోచ్ అయ్యారట. మీరు ఈ సినిమాని పూర్తి చేసి పెడతారా, మీకు కూడా ఒక లవకుశ సీతమ్మ వారి మీద కథ చేయడం ఇష్టం కదా అంటే బిఎన్ రెడ్డి గారు చెప్పారట. సిఎస్ రావు గారు పుల్లయ్య గారి కుమారుడు, ఆయన దర్శకుడే, ఆయన కూడా ఆయన చేతి చేయించండి బాగుంటుంది కదా అంటే అలా సిఎస్ రావు గారిని అడగటం, ఆయన ఒప్పుకోవడం. సో ఆయన కంప్లీట్ చేసినప్పుడు కొంచెం బాధపడ్డట. వాళ్ళ నాన్నతోటి, నాన్న మొత్తం నువ్వే తీసేసావు, నాకేం మిగిలిందంటే పుల్లయ్య గారు అన్నారట, రామ మందిరం అంటే అయోధ్యలో ఉన్నటువంటి షార్ట్స్ చాలా ఉన్నాయి కదా, అవి బాగా తీనైనా సరిపోతుంది. నేను సరే వాల్మీకి ఆశ్రమం పద్యాలు అవన్నీ తీశాను, కానీ నీకు తీయటానికి స్కోప్ చాలా ఉందని చెప్పినప్పుడు అప్పుడు సిఎస్ రావు గారు కాస్త తృప్తి పడ్డట. పర్లేదు, నేను కూడా చేయగలుగుతాను అని చెప్పాను. ఇలా ఇన్ని కష్టాలు పడి సీతమ్మ వారి కష్టాలు ఎలా ఉన్నాయో లవకుశ సినిమాకి నిర్మాణంలో అన్ని కష్టాలు రావడం ఏమిటి. సాధారణంగా ఒక సినిమా ఇప్పటి రోజులు మనం చూస్తే ఒక సినిమా సరే ఎస్ఎస్ రాజమౌళి లాంటి ప్లానింగ్తో తీసేటువంటి దర్శకుడు వేరు, ఆయన విఎఫ్ఎక్స్ కోసం సంవత్సరాలు తీసుకోవడం వేరు. ఆర్థిక కారణాల వల్ల సినిమాని పోస్ట్పోన్ చేస్తూ తీసిన సినిమా, అలాగే విడుదలలో జాప్యమైనటువంటి సినిమా, ఇవన్నీ కూడా ప్రేక్షకాదరణకు నోచుకోవు. కానీ లవకుశ భిన్నం. 58లో మొదలుపెట్టిన సినిమా 63లో అంటే దాదాపుగా 5 ఏళ్ల తర్వాత విడుదలైతే ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఏమిటి, తండోపుతండాలుగా చూడటం ఏంటి, చలనచిత్ర పరిశ్రమలోనే ₹1 కోటి వసూలు చేసేటువంటి తొలి దక్షిణాది సినిమాగా నిలిచిపోవటం ఏమిటి, ఇవన్నీ చాలా మైలురాళ్ళు. అందుకనే నాకు తెలిసి లవకుశ ఒక చాలా సినిమాలతో మనం పోలుస్తాం కదా, మనం మాయాబజార్ బాగుందంటాము, లేదంటే పాతాళ భైరవి బాగుందంటాము, దేవదాస్ బాగుందంటాము, ఇలా రకరకాలుగా చెప్తాం. కానీ లవకుశ స్థానం వేరు. లవకుశ స్థానం ఒక భక్తిరస పౌరాణిక చిత్రంగా ఒక తెలుగు ప్రేక్షకుల గుండెల్లోనే కాదు, ఈ సినిమాని తమిళంలో కూడా తీశారు. తమిళంలో కొంచెం ఏప్రిల్ 19 విడుదల చేశారు. తమిళం చిన్న మార్పులతో తమిళంలో తీశారు, కానీ తమిళంలో పద్యాలు లేవు, అక్కడ వచనమే ఉంది. తమిళంలో మహాదేవన్ గారు ఇంకొంత సంగీతం కంపోజ్ చేశారు ఘంటసాల మాస్టర్ గారి పాటల బదులు. అలాగే కన్నడంలో డబ్ చేశారు, హిందీలో డబ్ చేశారు. కన్నడంలో కూడా ఇంచుమించుగా భాష ఒకటే దకలా ఉంటాయని చెప్పని కొన్ని పద్యాలు అలాగే ఉంచేశారు. బెంగళూరులో మీరు నమ్మరు, బెంగళూరులో దాదాపు 175 రోజులు ఆడిన తర్వాత బెంగళూరులో 2-3 సార్లు రిలీజ్ అయినప్పుడల్లా 100 రోజులు ఆడినటువంటి సినిమా లవకుశ. ఇప్పటికీ మీరు చూడండి, ఇన్ని రిలీజ్ సినిమాలు చేస్తున్నారు కదా, ఒక్కసారి ఎవరికైనా నాకు ఆలోచన వచ్చి ఎన్టీ రామారావు గారు, అంజలీదేవి గారు నటించేటువంటి లవకుశ సినిమాని మళ్ళీ ఒకసారి థియేటర్లో విడుదల చేస్తే, పండగ సందర్భంగా శ్రీరామనవమి వస్తుంది కదా, ఒకసారి శ్రీరామనవమి సందర్భంగా ఒక 4-5 రోజుల ముందర ఈ లవకుశ సినిమా విడుదల చేస్తే ఎంత బాగుంటుంది కదా అని చెప్పి అనిపిస్తుంది. అందుకనే లవకుశ సినిమాలో ముఖ్యంగా నాకు కొన్ని పద్యాలకు ఊరికే కన్నీళ్లు నింపుకోమనే తల్లిని ఓడించే పాట కానీ, అలాగే ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించేదమని పాట కానీ, అలాగే సందేహించకమమ్మ రఘురామ ప్రేమను అన్న పాట కానీ, ఆంజనేయుడు పాడిన పాట శ్రీరామ పరంధామ అనే పాట, ఈ పాటలు విన్నప్పుడల్లా ఒళ్ళంతా ఒక రోమాంచితం అయిపోతుంది. అంటే శ్రీరాముణ్ణి సీతని వాళ్ళ కష్టాలు చూసినప్పుడు, ఎడబాటు చూసినప్పుడు అవన్నీ కూడా తెర మీద అది దృశ్యమే, కానీ మన మనసులో అది ఒక దృశ్య కావ్యంగా నిలిచిపోయింది. అది లవకుశ ప్రత్యేకత. నభుతో నభవిష్యతి, లవకుశ లాంటి చిత్రం రాబోదు. ఇది శ్రీరామనవమి పండుగ సందర్భంగా లవకుశ చిత్రం గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలనిపించింది చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.